హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫిష్ ఫ్రై అండి. కోనం అంటారు కదా, వంజరం చేపలో పెద్ద రకం అన్నమాట. ఇది 4 కేజీలు పెద్ద ఫిష్ అంట. దాన్ని ఇద్దరు షేర్ చేసుకొని 2 కేజీస్ పట్టుకొని వచ్చారు మా వారు. దానిలో ఉప్పు, పసుపు, వెనిగరు, సింథటిక్ వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మనం బాగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలంటే వీటిని వేసి మనం శుభ్రం చేసేసుకుంటే బాగా ఆ వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకుంటే మనకి ఇంకా ఏ డౌట్ ఉండదన్నమాట. ఈ విధంగా ముక్కలన్నింటినీ విడివిడిగా కడిగేసుకొని పెట్టేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతున్నాయి కదా. వీటిని అన్నీ ఒకేసారి మనం తినలేం కదా, కొన్నిటిని సపరేట్ చేసుకుంటున్నాను. కొన్ని ఎగురు కోసమని, కొన్ని ఫ్రై కోసమని విడదీసి పెట్టుకున్నాను. కొన్ని నెక్స్ట్ డే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అయితే వీటిలో ఉప్పు, కారము, పసుపు, అలాగే చిన్న ఆయిల్ వేసి కలిపేసుకొని ఆ తర్వాత చిన్న నిమ్మకాయ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మసాలా పౌడర్, ధనియా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకొని ఆయిల్ వేసుకొని కడాయిలో ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కోనం అంటారు కదా దీన్ని. ఈ విధంగా మనకు తయారైపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని అదే డిష్కి పక్కన పెట్టుకొని ఆనియన్స్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టినోటితో కూడా తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.